మాజీ సైనికులకు అందుతున్న సదుపాయాలు పారామిలిటరీ విశ్రాంత ఉద్యోగులకు కల్పించాలని వారు కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలులోని సి క్యాంపులో ఉన్న పారామిలిటరీ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్రాన్ని శత్రు దేశాల నుంచి కాపాడడంలో పారామిలిటరీ దళాలైన బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, అస్సాం రైఫిల్స్ సేవలు వెలకట్టలేనివని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పారామిలిటరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలరంగయ్య మాట్లాడుతూ మాజీ సైనికులకు అందుతున్న సదుపాయాలు పారామిలిటరీ సిబ్బందికి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చినా కొన్ని రాష్ట్రాల్లో అవి అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధ సైనిక్ బోర్డును ఏర్పాటు చేసి సిజిహెచ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బాలరంగయ్య, శేషరెడ్డి, పిటి స్వామి తదితరులు పాల్గొన్నారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, అస్సాం రైఫిల్స్ లో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు అక్కడ పనిచేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అంటే మన భారతదేశ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి కానీ మన దౌర్జన్య విదేశీ దోపిడీదారుల నుంచి రక్షించుకోవడానికి వాళ్ళు పడినటువంటి శ్రమ ఎంత అవసరమో వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు తప్ప వేరే ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకు వాళ్ళ యొక్క శ్రమ తెలియదనేది వాస్తవం. ఈరోజు చాలా ఫైట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే అందరూ కూడా ఎక్స్ మిలిటరీ అని అనుకుంటారు. ఇక్కడ ఎక్కువ సౌత్ ఇండియాలో మనకు ఏం ఫోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్స్ మిలిటరీ అని చెప్పేసి మీరు జిల్లా సైనిక బోర్డు నుంచి తీసుకురండి, ఏదైనా అప్లికేషన్ ఇచ్చినా కూడా అక్కడి నుంచి ఒక సర్టిఫికేట్ తేండి, మీకు ఏదైనా చేస్తామని చెప్పేసి ఈ ప్రాబ్లం చాలా ఉందన్నమాట. యాక్చువల్గా మాది ఆల్ ఇండియా సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్సెస్, ఇవి వచ్చేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో హోమ్ మినిస్టర్, ఆయన అండర్లో వచ్చే ఫోర్సెస్ ఇది. దీనికి మాకు మెయిన్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ప్రాబ్లము ఇళ్ల స్థలాలకు, హౌస్ ట్యాక్స్ ఎగ్జామినేషను, ప్రతిదీ ఏదైనా మన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి వెల్ఫేర్ గురించి చాలా ఫైట్ చేస్తున్నాము, చాలా వరకు ఇస్తున్నాము. ఇప్పుడు